समदीर्घ जयसेवा नेडु मावा गोंडवानता गोंड राजुलकु परिपालन गीत चरित्र गुरिंची देवगढ़ किल्ला वालू मावा वेल्लडगूर गोंडवान राज्यालकनगा उंदी किल्ला इदु गोंड राजालु मा ऊरु रावण राजनलु अदु ताक्षरवात अदु देवगढ़ किल्ला गुरिंची नेडु मीकु विहान रूप वासरमंता नेडु जड्बा उइके गोंड राजलु देवगढ़ किल्लातो परिपालन कीतोर दानि गुरिंची नेडु वेश्चरमंतन इदु 16వ శతాబ్దం చివరి వరకు ఉంది. ఇతగే 16వ శతాబ్దం యమనలు వేరు गोंड राजलु जड्बा उइके इदु देवगढ़ किल्लातो परिपालन कीतोर अस्के अद परिपालन बहन मत इतके वेले चोकोड मत आने इदु देवगढ़ किल्लागिरे नागपुर इंके बदैते नागपुर इंतटो अदगिरे तानगाने अदु भागम नगन मत इदु देवगढ़ किल्लिन वालू मध्य प्रदेश तूर्पु मरियु उत्तर प्रांताలలో కూబ్డగూర్ ఇది కిల్లా మత ఈ కిల్లా యవనలు 15-16 శతాబ్దం యవనలు 18 శతాబ్దం యవనల్గిరే ఇది పరిపాలన కొనసాగుతైంజరే మంత తే ఇది దేవగఢ్ కిల్లా తగ చుడుకు డగుకు రాజ్యాలకు వెళ్ళే రాజ్యాలకు మత అగ్గ కొన్ని రాజ్యాలకు భావితకే జబల్పూరిన్ వాళ్ళుంది गढ़मंडल तक गोंड राज्य मत इतने गढ़मंडल तक इव కొన్ని భాగాలకు जबलपुर मध्य प्रदेश जबलपुर गढ़मंडल राज्यम ఉంది आने बेतुल तक तानकारुम बेहे केरल गोंड राज्यम मत देवगढ़ गोंड राज्यम आने चांदा गोंड राज्यम इवु 4 गोंड राज्याలకు ಇದು जड्बा उइके ना कैदे परिपालन ताक्षर मत ఈను గోండు రాజులకు వెళ్ళే మొత్తం పరిపాలనకి ఇసర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నగా చిందవాడ జిల్లా ఇంజర్ మంత ఎన్కిగిర ఆనే నాగ్పూర్ పడన గోండ్ రాజవంశానికి చెందినటువంటి కార్యాలయాలకు ఇతకే ఇవు చిందవాడ నాగ్పూర్ ఈ ఏరియా మొత్తము దేవగఢ్ కిల్లా ద్వారంనే తాక్షర్ మత 1590 సంవత్సరంలో గోండ్ రాజవంశానికి చెందినటువంటి శక్తివంతమైన రాజు జడ్బా పర్వతం పైన దేవగఢ్ కోటను నిర్మించాడు. ఇతకే జడ్బా ఇన్ వాళ్ళు బదైతే మంతయో ఉంది పర్వతం ఉంది గుట్ట అది గుట్టతగా కోటతో నిర్మాణం కీతోరు జడ్బా ఉయిక రాజులు. ఈ కోట చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇతకే ఇది కోట వెళ్ళే ఆకర్షణీయంగా మంత तानकु अस्के इनके इंजीनियरिंग करितुरूर दोश्चर मन तिरुपति अद कालम नगा मावर गोंड राजलु उंद गुट्टत पुरो विल्ले चोकोटन इद कीतोरितके मरटु बच्चले ज्ञानम अंतेन वालगे मरट अर्थम कियवच्चु. ఈ కోట చిందవాడ నుండి దాదాపు 25-24 మైళ్ళ దూరంలో ఉంది. చిందవాడ తలు 24 మైళ్ళ దూరం నగా ఇది మంత గోండ్ పాలనకు ముందు గావ్లా రాజ్యం ఇన్ వాళ్ళ మందు గావ్లా రాజ్యం ఉండేది. ఈ గావ్లా రాజులను నుండి జడ్బా అనే గోండ్ రాజు అధికారాన్ని చేజిక్కించుకుని అక్కడ గోండు పరిపాలనను స్థాపించాడు. అయితే గావ్లా రాజ్యం నలు గోండ్ రాజల్ వీరు జడ్బా ఉయికే బదల్కి తొరితకే ఊర ఖైదలు పోరాటం కీసి యుద్ధం కీసి తన ఆధీనంనే తన ఖైదు ఎత్తురు. అనే మాల్వకు గొప్ప మరియు ప్రభావవంతమైన భూస్వామి అని చెబుతారు. జడ్బా ఉయికేన్ వాళ్ళు వీరు రాజులు వెళ్ళే డగురు భూస్వామి కొన్ని వేల ఎకరాలకు వీన ఖైదే మత తన యవ్వనంలో జడ్బా గావ్లీ రాజులు రామ్షూర్ మరియు ధన్షూర్లకు బచలై ఈ ప్రాంతాలకు బావైతే మంతము ఈ ప్రాంతమునకు వెళ్ళే సేవకీతో అనే జడ్బా చాలా శక్తివంతమైన వాడు మరియు ప్రతిష్టాత్మకమైన వాడు. జడ్బా గావ్లీని జయించాడు. ఇతకే జడ్బా ఉయికే రాజల్ గోండ్ రాజలు వెళ్ళే శక్తివంతాల రాజల్
ಇದು ಭವೈತೇನ್ಕೆ ವ್ಯವಲಾತ గావలి ఇవి రాజ్యాలు కొనిగిరే మైసి తన అధికారమును తనకైదు ఎత్తారు. ఆయనే అతను రాజులను శిరచ్ఛిద్దం చేసి దేవగఢ్ రాజ్యాన్ని స్థాపించాడు. జడ్బా బదల్కి తొరితకే ఊరా తలనున్గిరే పాసి మొత్తం समदीर युद्धम ना बहान मनाते थे मतम तलाम पाए वाले सब कई काल सोडी वाले समझी होड़ी वाले मनाता आतल ऊरकुन मैसी देवगढ़ के लिए तो उनके साधनाम की तोर इतके इदु नडुम ना अंदु तान मुदडल मंत देवगढ़ किल्लापति राजा रावण एदुराई मडवी आन ताक्षर मानके वीरु गावली बदल की तिरते मा राज्यम आक्रमिस्त पज जडबा उइके राजल बदल की तिरते तेन मल्ली पुनर्स्थापित की तोर हानु देवगढ़ किले तो तैयार की पजा जडबा पठान सावांगी मरियु नागर दन वद्द गिरबतल की तरते कोटा निर्माणम की तोर इतके मराठू आदिवासी की केड़त मनवलीर आदि मनवलीर तरबती केड़त गिर मत्तटे बती राज्य परिपालना की तट कोटा निर्माणम की तट रोह दोस्तट समझी की तट इनु देवगढ़ राज्यम नगा नागपुर गिरे ఇది భాగమే ఇది ఒక దేవగఢ్ కిల్లతగా జడ్బా ఉయికే రాజల్ మరణానికి మొదలు ఇది నాగ్పూర్ మైదానాన్ని తన అధికారాన్ని స్థాపించినటువంటి శక్తివంతమైన గోండు రాజు జడ్బా గోండు రాజవంశానికి చెందినటువంటి వాడు. ఇతకే నాగ్పూర్ రాజ్యం మునిగిరే స్థాపనకి ఇతరు వెళ్ళే చోకటి పరిపాలనకి ఇతరు. ఈ శక్తివంతమైన రాజు ఒక కన్యకు సమి చెట్టు కింద జన్మించాడని మరియు ఒక పాముచే రక్షింపబడ్డాడని చరిత్ర చెప్తుంది. ఇతకే ఉంది కన్యత్కు వేరు జడ్బా ఉయికే రాజల్ మంతర్ వేరు బదల్కి తొలితే ఉంది కన్యతు జన్మ ఆత్పజ ఉంది నాయం తరసు ఓను రక్షణకి ఇతకే పేంద ఓన్కు పేంద రక్షణ మత్తైతపు చరిత్ర విశ్చర్మంత అనే జడ్బా ఒక పొడవాటి చేతులు కలిగినటువంటి వ్యక్తి ఓన్కు మన బాడీ శరీరం మీదకి కై కాలకు సంధి వీళ్ళ డంగాల్ వీళ్ళ చొకడు తగడం ఆయన లిత జడ్బా స్వయంగా ఒక చిన్న స్థానిక భూస్వామి ఇతకే మొదలు వేరువరు వెళ్ళడగురు భూస్వామి మొత్తం విని అతను అనేక రాజ కుటుంబాలలో మొదటి విశ్వసనీయ సభ్యుడు కూడా. దేవగఢ్ రాజ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రాజ్యం మండల మరియు చాందా రాజ్యాలపై తన ముద్రను వేసింది. ఇతకే ఈ దేవగఢ్ కిల్లత బతల్ ప్రాముఖ్యత ఇతకే దేవగఢని చాందా రాజ్యంనగా వెళ్ళే పరిపాలనకి ఇచ్చారు. వీరు ఉయిక వంశంనూరు బోరైతే మంతరు వీరు వెళ్ళే చొకడు పరిపాలనకి ఇచ్చారు. అనే వెళ్ళే కోటా నిర్మాణంకి ఇచ్చారు. మొత్తం గోండ్ రాజ్యాలలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. నేడు చంద్రగుప్త మౌర్యులు అశోక చక్రవర్తి వీరు స్వర్ణయుగం ఇంజర్ వెశ్చర్మంతిర్వతి చరిత్ర మావ చరిత్రను వెశ్చేశారు. వెళ్ళే చొకటిన కోట నేటికి నిర్మాణం ఆసిమంత నేను చంద్రగుప్తుల కోటాం భాగమంతా అశోక చక్రవర్తిన కోటాం భాగమంతా ఆ కోటాశలయం బతి స్వర్ణయుగము పరిపాలన అద్భుత పరిపాలన వెశ్చర్మంతిర్వతి నేడు జడ్బా గోండ్ రాజలు ఉయిక రాజలు ఇన్కెట్గిరి కడకమునే చంద్రపూర్ ತಗ ನಾಗ್ಪುರ್ ತಗ ದೇವಗಢ ಕಿಲ್ಲ ತಗ ಬಗಗಿರ ಸೊತ್ತೆಗೆ ವಿಲ್ಲೆ ಗುಟ್ಟ ತಾಗಿರ ನಿರ್ಮಾಣಂಕಿ ತಚ್ಚೋ ಸೋಕನ ರಾಜ್ಯಾలకు ಮಂತ నేడు ఇద్దు స్వర్ణయుగమాందు మా గోండ్ పరిపాలనయే స్వర్ణయుగమాందు తేన్ బోర వేచేసలు అతని పేరుతో ఒక రాగి నాణెం ఓన పొరడే రాగి నాణెం ఇతకే రాగి సనద్గిరే మంతైంజర్ వెశ్చర్ మంతర్ గోండ్ రాజ్యం యొక్క నిజమైన స్థాపకుడు జడ్బా పాలన దాదాపు 1580 1620 వరకు వేన పరిపాలన కొనసాగుతుంజరే చరిత్ర వెశ్చర్ మంతర్ నేడు ప్రసిద్ధ గోండ్ రాజు భక్త్ బులంద్ సాగిరే జడ్పా రాజవంశం నల్గి వాతర్ భక్త్ బులంద్ సాయిని వల్గిర్ మంతర్ ఓర్గిరే వెళ్ళే శక్తివంతమైన రాజు తినేడు ఇచ్చరుడగురు స్వర్ణయుగం మావ గోండ్ పరిపాలనయే వెళ్ళే స్వర్ణయుగం చంద్రగుప్తులకు లేకపోతే మౌర్యులకు ఆర్యులకు బోరో ఇంతర్ బతి మావ చరిత్ర బగాన్ వెశ్చర్సలు ఇద్దు మా ఊరు గోండ్ రాజు జడ్బా ఉయికే గోండ్ రాజల్ వెళ్ళే చొకటి పరిపాలనకి ఇద్దరు దేని గురించి చొర వేసి మీకు సమాప్తికి ఇంతం బతాయి మీకు మత్తెగిరే మేము కామెంట్కి ఇవ్వచ్చు.